హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు రెసిపీ దొండకాయ పచ్చడి. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇంకా దోశ, ఇడ్లీ లాంటి టిఫిన్స్లోకి కూడా కాంబినేషన్గా బాగుంటుంది. దొండకాయ పచ్చడి తయారు చేయడం కోసం ముందుగా ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడయిన తర్వాత కట్ చేసుకుని ఉంచుకున్న దొండకాయ ముక్కలు ఒక అరకప్పు వరకు వేసుకోవాలి. దొండకాయ ముక్కలు కొంచెం చిన్నవిగా కట్ చేసుకోవాలి, లేదంటే ఇలా పొడవుగా కట్ చేసుకుంటే మనకి త్వరగా మగ్గిపోతాయి. ఇంకా పండిన టొమాటో ఒకటి కట్ చేసుకుని వేసుకోవాలి. ఇంకా 2-3 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకుని వేసుకుని బాగా మగ్గనివ్వాలి. ఈ టొమాటో, దొండకాయ ఇంకా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒక వంకాయని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. వంకాయ ఎప్పుడూ కూడా కట్ చేసుకుని ముందుగా పక్కన ఉంచుకోకూడదండి. కట్ చేసుకున్న వెంటనే దీనిలో వేసేసుకోవాలి. అలాగే మధ్య మధ్యలో మూత తీసుకుని గరిటతో కలుపుకుంటూ ఉండాలి. మనం అలానే ఉంచేసాము అంటే అడుగున కొంచెం మాడినట్టుగా అవుతుంది. అందుకని మూత తీసుకుని చెక్ చేసుకుంటూ ఉండాలి. వంకాయ ముక్కలు ఇంకా టొమాటో ముక్కలు కూడా త్వరగానే మగ్గిపోతాయండి. మనకి దొండకాయ ముక్కలు మగ్గడానికి కొంచెం టైం పడుతుంది. వంకాయ ముక్కలు ఇంకా ఈ టొమాటోలు త్వరగానే మగ్గిపోతాయండి. కొంచెం దొండకాయలు మగ్గడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి దొండకాయ ముక్కలు, వంకాయ ముక్కలు మగ్గినాయో లేదో గరిటతో కట్ చేసుకుని చూడాలి. ఇలా సాఫ్ట్గా కట్ అయిపోయినట్టయితే మనకి ముక్కలన్నీ కూడా మగ్గిపోయినట్టే. ఈ ముక్కలన్నీ మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు కొంచెం చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని వేసుకుని ఈ ముక్కల్లోకి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ ముక్కలకి ఉన్న వేడికి చింతపండు కొంచెం మెత్తబడుతుంది. ఈ ముక్కలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లోకి ఈ దొండకాయ, వంకాయ, టొమాటో అన్నీ వేసేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 6 వెల్లుల్లి రెమ్మలు, ఇంకా రుచికి సరిపడా ఉప్పు. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వేస్తున్నాను. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా, కొంచెం కచ్చా పచ్చగా అంటారు కదా, అలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడి రోటిలో తయారు చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, ఇలా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా నూరుకోవాలి. ఇప్పుడు పచ్చడిలోకి పోపుని రెడీ చేసుకుందాము. ఇప్పుడు వంకాయ ముక్కలు, టొమాటో ఇవన్నీ కూడా మగ్గించుకున్నాం కదా, అదే ప్యాన్లో కొంచెం నూనెని వేసుకోవాలి. ఎప్పుడు కూడా పోపు వేసుకునేటప్పుడు నూనె బాగా కాగిన తర్వాత వేసుకోవాలండి. ఒకవేళ నూనె కాగకుండా ఆవాలు వేసేసాము అంటే ఆవాలు కొంచెం చేదు వచ్చేస్తాయి. అందుకని ఆవాలు కొన్ని వేసుకుని చూసుకుంటే చిటపట్లాడుతుంటే మిగిలిన పోపు అంతా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పోపు కోసం 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకుని వేయించుకోవాలి. ఇంకా దీనిలోకి 2-3 ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాం కాబట్టి పోపుకి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఎండుమిర్చి ఇంకా శనగపప్పు బాగా వేగిన తర్వాత దీనిలోకి ఫ్రెష్ కరివేపాకుని వేసుకుని వేయించుకోవాలి. ఈ ఫ్రెష్ కరివేపాకు మనం వేసుకున్నప్పుడు పోపు మాడిపోకుండా హెల్ప్ చేస్తుందండి. ఈ కరివేపాకులో కొంచెం తేమ ఉంటుంది కదా, అందుకని ఈ పోపు మాడిపోకుండా ఉంటుంది. పోపు రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని తయారు చేసుకుని ఉంచుకున్న దొండకాయ పచ్చడిని దీనిలో వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పోపు అంతా కలిసేలాగా పచ్చడిని బాగా కలుపుకోవాలి. ఈ దొండకాయ పచ్చడి మనం దోశ, ఇడ్లీ లాంటి టిఫిన్స్లోకి అయితే కనుక ఇలానే సర్వ్ చేసేసుకోవచ్చు. లేదు మనం అన్నంలోకి, రైస్లోకి కలుపుకోవడానికి అనుకున్నట్టయితే దీనిలోకి కొన్ని ఉల్లిపాయలు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని దీనిలోకి కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కలుపుకుంటే మనకి అన్నంలోకి ఈ దొండకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. టేస్టీ అండ్ సింపుల్ దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది కదండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫుడ్ ట్రీ ఛానల్.